మల్యాల గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా 2003/8/22 తారీఖు రోజు శాంక్షన్ అయినటువంటి ఈ 10,95,00,000 రూపాయలతోని ఏదైతే గ్రాంట్లు మంజూరైనాయో ఆ మంజూరైనటువంటి నిధులను మన సమ్మక్క సారక్క జాతర పోచంపల్లి నుంచి మొదలుకొని బెజ్జంపేట నుంచి ఇక్కడ నుంచి మొదలు పెట్టాల్సినటువంటి పనులను తిరిగి ఉల్టా పల్టాగా పనులను మొదలుపెట్టి అటునుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడైతే పని అవసరం ఉందో, ఎక్కడైతే కల్వర్ట్ అవసరం ఉందో, ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతారో అక్కడ పనులు చేపట్టాల్సినటువంటి పనులను ఆపేసి ఇలా యావత్ రైతాంగాన్ని మల్యాల గ్రామంలో ఉన్నటువంటి చాలా రైతాంగం దగ్గర 1,000-1,500 ఎకరాల భూములు ఉన్నటువంటి రైతాంగం నిత్యం నడిచేటువంటి దారి, ఈ దారిని విస్మయానికి గురి చేస్తూ వాళ్ళు కంప్లీట్గా అధికార దాహంతోనే ఇలా ప్రజలను మర్చిపోయి మభ్యపెట్టి అటు నుంచి పనులు తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఈ కలవటు లేక ఈ తాత్కాలికంగా పోసేటువంటి మొరం పైప్ లైన్ల వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడి రైతాంగం నడవడానికి పోవడానికి రాకపోకలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఏదైనా మనం ఎవరం చేసినా కూడా ప్రజా సంక్షేమం కోసమే, ప్రజలు బాగుండాలనే ఆకాంక్షతో మాత్రమే చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే అధికారులు వచ్చి చూసినప్పటికి కూడా ఇంతవరకు స్పందన లేదు, వెంటనే స్పందించి ఈ కల్వర్ట్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, పనులు త్వరితగతంగా అక్కడి నుంచి కాకుండా ముందుగా ఈ వర్క్ను కంప్లీట్ చేసిన తర్వాత మిగతా వర్కులు ఏవైతే ఉన్నాయో అవి మీరు యథావిధిగా కొనసాగించుకుంటే రైతులు అనేది ఇబ్బంది పడకుండా వాళ్ళు రాకపోకలకు కానీ ఎడ్లకు కానీ వీళ్ళు తీసుకుపోయేటువంటి పంపులు కానీ ఆడవాళ్ళకు కానీ మహిళలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు, ఇది ఒకవేళ ఈ కల్వర్ట్ నిర్మాణం కనుక రానున్న రోజులలో మీరు ఇప్పటికి కూడా స్పందించకపోతే దీని మీద పెద్ద మొత్తంలో మేము మీ కలెక్టరేట్ ముట్టడి కానీ మన ఏదైతే R&B ఆఫీస్ ఉందో అక్కడ కూడా వెళ్ళి మేము ధర్నా నిరసన కార్యక్రమాలను చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ